అమెరికా, యూరప్ దేశాల్లో ఒకంత మంచి పరిణామం ఏంటయ్యా అంటే, ఎక్కువగా కనబడేటటువంటిది అక్కడ విద్యకి సంబంధించి విద్య, వైద్యం ఈ రెండిటికే మన దేశంలో విపరీతమైన ఖర్చు అయ్యేది. పేదవాడైన, మధ్య తరగతి అయిన, ధనికుడికైనా అయ్యేటటువంటి ఖర్చు ఇదే. అక్కడ అవి రెండు ఉచితం. ఒకటి ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇంకోటి ప్రభుత్వ విద్య ఉంటుంది. అలాంటి దశలో అమెరికాలో ఇప్పుడు ఆ విద్యా వ్యవస్థ కుళ్ళిపోయింది, నాశనం అయిపోయింది. ఒక పక్కన ఓకేజం అని రకరకాలైనటువంటి విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటున్న వేళ 1970లో 57,600 రూపాయలు అవుతే ఇప్పుడు దాదాపు $1,64,426 అవుతున్నటువంటి రోజులు. దాదాపుగా $2,013 ఒక్కొక్క స్టూడెంట్ మీద నికరంగా ఖర్చు పెడుతున్నారన్నటువంటిది తాజాగా యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ తేల్చినటువంటి అంశం. లాంగ్ టర్మ్ ట్రెండ్స్ కొనసాగుతున్నటువంటి వేళ ఈ విద్యలకి సంబంధించి ఖర్చులని పునఃపరిశీలించాలన్నటువంటి ట్రంప్ వర్గం నిర్ణయించింది. ఎలన్ మాస్క్ దానికి అనుగుణంగా స్టెప్పులు వేస్తున్నారు. అది ప్రైవేటైజేషన్ వైపుకి వెళ్తుందా, లేకపోతే మరింత ప్రభుత్వ రంగం వైపుకి వెళ్తుందా చూడాలి.